ఇప్పుడు మేడారం జాతర అంటేనే ప్రధానంగా ఇక్కడ శివశక్తులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు చాలామందికి కూడా శివశక్తులు ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకొని వాళ్ళకి పూనకాలు కూడా వస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఈ జాతరకు వస్తున్నారు? 35 సంవత్సరాలు. నాకు ఫస్ట్ వచ్చినప్పుడు పెళ్ళైన కొత్తలో వచ్చాను. అప్పుడు మొక్కుకుంటే ఒక సంపద పుట్టాడు, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినాక ఎంటికలు తీసాము. నేను తీయకుంటే నాకు అమ్మవారు వచ్చేసింది, ఎంటికలు తీయలేదని. అప్పటి నుంచి ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పుట్టారు. నాకు మన్మరాన్లు. నేను ఎప్పుడైనా బుధవారము, బేస్తవారం, శుక్రవారం వచ్చేదాన్ని. ఇప్పుడు పిల్లలకు లీవులు ఉండవని ఈ సండే రోజు రావడం జరిగింది. అమ్మవారి పౌరు అంటే భుజ, బేస్త, శుక్రవారము బాగా అమ్మ శివశక్తులంతా భుజ, బేస్త, శుక్రవారమే వస్తాము. ఇప్పుడు పిల్లలకు సెలవులు లేవని ఈ సండే రోజు రావడం జరిగింది. అమ్మవారికి బంగారము, మొక్కులు, చీరలు కట్టించి నాకు పూనకం వస్తే కాబట్టి నేను కూడా వడి కట్టుకొని గద్దెకు వచ్చి 2 మేకలు కోసి అమ్మవారికి మందు పోసి పూనకంతో గద్దెలు అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. మరి ఇంకా పున్నమి నాడు ఆమెది ఫుల్ పవర్ ఉంటుంది. ఏ శివశక్తులు మొత్తం పున్నమి నాడు చాలా రాగలుగుతారు. జనాలకు ఎక్కడున్నా కంటి చూపుతో ఆమె చూసుకుంటుంది. ఏ రాజ్యానున్నా, ఏ దేశానున్నా, ఎక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నా సమ్మక్క సారక్క అంటే ఒకప్పుడు చిన్న గుడిసెలు, ఇప్పుడు బిల్డింగులు. ఆమె రాజ్యము, ఆమె రాండువ, ఆమె శివగణాలు, ఆమె శివశక్తులు చాలామంది అయ్యారు. నేను ఒక 60 ఏళ్ళు ఉన్నా, నాకు 35 ఏళ్ళు అమ్మవారు వచ్చి. ఆ అమ్మవారు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలా ఉన్నాం. ఎందుకంటే అమ్మవారి పవర్ అది. నా పిల్లలు, మన్మరాలు, నాకు 2 కొడుకులు, 2 కోడళ్ళు, 5 మన్మలు, 3 మన్మరాన్లు. నాకు నిండు కుటుంబం అయింది. నేను ఈరోజు జరగడం మళ్ళీ జాతర వరకు అయితే కంపల్సరీ బుధవారం నాడే, మంగళవారం నైట్ వచ్చి భుజ బేస్తారం అమ్మవారిని ఏరుకొని శుక్రవారం నాడు మేలు కొలుపులు కొలిపి ఈ ఆటలు కోసేసి వండుకొని తిని వెళ్తాం. అటువంటి అమ్మవారు.